సరిగ్గా 6 నెలలు కరెక్ట్గా 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 6 నెలల క్రితం అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అనేటటువంటిది ఇది కాదు లెక్క. వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు జగన్తో పోల్చుకుంటే. అతను సంక్షేమ పథకాలంటూ దాని చుట్టూతోనే తిరిగాడు 5 ఏళ్ళు కూడా. వీళ్ళు అసలు ఆ అంశమే చర్చకి రానియకుండా ఒకరోజు జత్మలాని జత్వాని, ఓ రోజు అదాని, ఓ రోజునేమో కాకినాడ పోర్టు, ఇట్లాగా రోజు జగన్ దుర్మార్గుడు ఇది, మీ మీద కరెంట్ ఛార్జీలు వేస్తున్నాం కాకపోతే జగన్ వలన, లేదు ఇంకో ఛార్జీలు వేస్తా చదువు ఇంకో రకం వేస్తారు, ఇసుక జగన్ వలన నాశనం అయిపోయింది మేము కాపాడుతున్నాం. ఇదే నడుస్తున్నది. కానీ ఏంటి అసలు ప్రభుత్వం నుంచి ప్రజలు నేరుగా ఆశించింది? అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్, సచివాలయం వాలంటీర్ స్థానంలో మరింత మెరుగైన సేవలు, వాట్సాప్ సేవలు, ఇవన్నీ వినబడుతున్నాయి. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తీసుకుంటాం? అది అయ్యేదాకా ప్రజల్లో అలాగని తిట్టుకోరు, విభేదించరు, పోరాడరు. ఇంకా సంతృప్తి అయితే కాలేదు, సాధ్యం కాలేదు. పెన్షన్ విషయంలో సంతృప్తి ఉంది ఖచ్చితంగా. 4,000 రూపాయల పెన్షన్ విషయంలో అది సంతృప్తి ఉంటది. గ్యాస్ విషయంలో సంతృప్తి ఉంటది. సగం అనాలి, ఎందుకని ఒక సిలిండర్ ఇస్తున్నారు కాబట్టి. అది కూడా డబ్బులు చాలా మందికి పడట్లేదని చెప్తున్నారు. అది సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతాది వచ్చేటప్పటికి మిగతా పథకాలకు సంబంధించి నెల 1,500 ఆశించే వాళ్ళు ఇప్పుడు విద్యాదీవెన రాకపోవడము, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడము, ఈ కష్టాలు, ఈ అసంతృప్తి ఉంటుంది. దాని విషయంలో అయితే నెగిటివ్ ఉంటది కదా. అదే కదా. రైట్ రైట్ సార్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది అనేది. నిజంగా ఈ ఐబీఆర్ఎస్ సర్వేల ఆధారంగా మంత్రుల ఎమ్మెల్యేల పనితీరుని క్యాలిక్యులేట్ చేస్తారా? దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద చర్యలు కూడా ఏమన్నా తీసుకుంటారా? లేకపోతే ఈ సర్వేలు ఏదో నామమాత్రంగానే జరుగుతాయి? మొత్తానికి తమ్ముళ్ళలో టెన్షన్ ఉంది అనేది చాలా మంది చెప్తున్నమాట. అది ఎంతవరకు వాస్తవం అనేది రేపు పొద్దున్న తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.